వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో రికర్షన్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో రికర్షన్ అంటే ఏంటంటే, ఇఫ్ ద ఫంక్షన్ కాల్స్ అగైన్ ద సేమ్ ఫంక్షన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ద రికర్షన్. అంటే ఏంటి, మనం ఫంక్షన్ డెఫినిషన్ రాస్తాం కదా, ఆ ఫంక్షన్ డెఫినిషన్లో అగైన్ సేమ్ ఫంక్షన్కి కాలింగ్ ఉందనుకోండి, దాన్నే రికర్షన్ అంటారనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫంక్షన్ 1 డెఫినిషన్ ఇది. ఈ ఫంక్షన్ 1 డెఫినిషన్లో అగైన్ ఏం చేసాము, ఫంక్షన్ 1నే కాల్ చేశాను. ఫంక్షన్ 1కి కాలింగ్ ఉంది, ఈ కాన్సెప్ట్నే రికర్షన్ అంటారు. ఇఫ్ ఏ ఫంక్షన్ కాల్స్ అగైన్ ద సేమ్ ఫంక్షన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ recursion. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఇప్పుడు write a C program to find the factorial of a given number using the recursion. చూడండి, రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాయాలి. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి, ఫ్యాక్టోరియల్ అంటే సపోజ్ ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, రిపీటెడ్ మల్టిప్లికేషన్స్ ఉంటాయి. 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 120 రావాలి. దీనిని మనం రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి రాయాలి. మనం ఆల్రెడీ ఫర్ లూప్, వైల్ లూప్ యూజ్ చేసి ఎలా రాయాలో రాసాం కదా ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్. ఇప్పుడు సేమ్ ప్రోగ్రామ్ రికర్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా రాయాలో చెప్తాను చూడండి. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి, మనం ఇప్పుడు ఫంక్షన్ రికర్షన్ ఈజ్ నథింగ్ విత్ ద ఫంక్షన్ రాయాలి కదా. మనం ఫంక్షన్ రాయాలంటే ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్, ఫంక్షన్ డెఫినిషన్ అవన్నీ ఉండాలి. సో హ్యాష్ ఇంక్లూడ్ ఎస్టీడీ డాట్ తర్వాత ఫంక్షన్ ప్రోటోటైప్ డిక్లరేషన్ రాశాను నేను. రాస్తే ఏం రాశాను, రిటర్న్ టైప్ ఉంది, ఇంటీజర్ రిటర్న్ టైప్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఫ్యాక్ట్, నేను పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ టైప్ ఇంట్. సో ఇది ప్రోటోటైప్ డిక్లరేషన్. తర్వాత మెయిన్ రాశాను. తర్వాత ఏం చేసాము, నాకు ఏ వేరియబుల్స్ అవసరమైతే వాటిని డిక్లేర్ చేసుకున్నా. ఎన్ అనే వేరియబుల్ నేమో నేను ఏ నెంబర్కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో ఆ నెంబర్ స్టోర్ చేయడానికి, రిజల్ట్ స్టోర్ చేయడానికి ఎఫ్ని 1తో ఇనిషియలైజ్ చేసా. ఎప్పుడు కూడా సమ్కి సంబంధించిన రిజల్ట్ని స్టోర్ చేసే వేరియబుల్స్కి ఏమో 0 ఇనిషియలైజేషన్, మల్టిప్లికేషన్కి సంబంధించిన రిజల్ట్ స్టోర్ చేసే వేరియబుల్స్కి ఏమో 1 ఇనిషియలైజ్ చేయడం గుడ్ ప్రాక్టీస్. అదర్వైజ్ గార్బేజ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి అనమాట అందులో. సో ఇప్పుడు ఏ నెంబర్కి నేను ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నానో దాన్ని రీడ్ చేసుకున్నా, ప్రింట్ఎఫ్ స్టానస్ స్టేట్మెంట్స్ యూజ్ చేసుకుని. ఆ తర్వాత ఏం చేసాము, ఫంక్షన్ కాలింగ్ చేసాము, ఎఫ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్. నేను ఎన్కే కదా ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను, ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ ఫంక్షన్ కాల్ చేసా, రిజల్ట్ ఎఫ్కి ఇనిషియలైజ్ చేసా. ఎప్పుడైతే ఈ ఫంక్షన్ కాల్ చేశానో ఆ ఎగ్జిక్యూషన్ కంట్రోల్ అనేది ఫంక్షన్ డెఫినిషన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంది ఫంక్షన్ డెఫినిషన్, ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఇంటిఎం. ఇక్కడ ఎన్ ఫార్మల్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్, ఆ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ ఒక కాపీ ఆఫ్ వాల్యూ ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ ఎంకి పంపిస్తాను అనమాట. సపోజ్ నేను ఎన్ వాల్యూ 5 ఇస్తే ఆ 5 వచ్చి ఇక్కడ ఫంక్షన్ కాలింగ్లో ఫ్యాక్ట్ ఆఫ్ 5 అవుతుంది, అదే ఎంలోకి 5 వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి మన ఫ్యాక్టోరియల్ కాన్సెప్ట్ ఏంటి, 0 ఫ్యాక్టోరియల్ అయితే 1 ఫ్యాక్టోరియల్ అన్నా 1. రిమైనింగ్ సపోజ్ వేరే నెంబర్స్ ఏమైనా, సపోజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా అవుతుంది కనుక. సో నేను ఇప్పుడు సపోజ్ నా వాల్యూ ఎం వాల్యూ 0 కానీ 1 కానీ అయితే నాకు ఏం రిటర్న్ అవ్వాలి, 1 రిటర్న్ అవ్వాలి. ఎందుకంటే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 కాబట్టి మై ఎం ఈక్వల్ టు 0 ఆర్ ఎం ఈక్వల్ టు 1 అయితే ఏం రిటర్న్ అవ్వాలి, రిటర్న్ 1. ఈఎల్స్ కాలేదనుకోండి, కాకపోతే ఏం రిటర్న్ అవ్వాలి, రిటర్న్. సపోజ్ నేను ఇప్పుడు ఈ 5 ఫ్యాక్టోరియల్ని ఏముంది, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కదా. నేను దీన్ని ఎలా రాయొచ్చు, 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా దీన్ని, 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో నేను 5కి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫంక్షన్ డెఫినిషన్ అంతా రాశాను. నేను 5 ఫ్యాక్టోరియల్ని ఏమని రాయొచ్చు, 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4కి మళ్ళీ నేను ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేయాలి. అందుకని నేనేం చేయొచ్చు, ఇక్కడ మళ్ళీ అగైన్ ఫంక్షన్ కాల్ చేయొచ్చు ఫ్యాక్ట్ ఆఫ్ 4 అని. అర్థమైందా? అందుకని ఈ ఫంక్షన్ డెఫినిషన్లో అగైన్ సేమ్ ఫంక్షన్ నేను కాల్ చేశాను. సో ఒకవేళ ఎం వాల్యూ 0 కానీ 1 కానీ కాకపోతే ఏమవ్వాలి, రిటర్న్ ఎం ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఎం మైనస్ 1. సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్, 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్, అలాగే ఎం ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ ఎం మైనస్ 1. సో ఇప్పుడు ఏం చేశాను, ఫ్యాక్ట్లో అగైన్ ఫ్యాక్ట్ని కాల్ చేశాను నేను, అందుకని ఇది రికర్షన్ అయిందనమాట. సో ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. సపోజ్ నా ఎం వాల్యూ 5 అనుకోండి, 5 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్
4 ఫంక్షన్ కాల్ అయింది. అగైన్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వస్తే 0 1 చెక్ చేస్తుంది, కాదు. మళ్ళీ అగైన్ 5 ఇంటూ 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3. సో అగైన్ సేమ్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2. అగైన్ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 1. సో ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 1 వాల్యూ ఎంత? 1. సో ఇప్పుడు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనేది రిటర్న్ అయిపోతుంది ఇక్కడ ఎఫ్కి. సో ఎఫ్ వాల్యూ 120 వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్గా ఫ్యాక్టోరియల్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఈ విధంగా మనం రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసి ఫంక్షన్లో అగైన్ ఒక ఫంక్షన్ కాల్ చేస్తాం కాబట్టి దాని రికర్షన్ అంటే రికర్షన్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని మనము ఒక వాల్యూకి ఫ్యాక్టోరియల్ ఫైండ్ అవుట్ చేసాం అనమాట.